వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్లీ వీడియో వచ్చేసి ఏంటంటే మేము అమ్మవారి దగ్గర నుంచి జస్ట్ 10 to 15 minutes మాంజాదేవి టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ. సో వీ కేమ్ హియర్ విత్ మై డాటర్. మాంజాదేవి టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఎట్లా నేను చూపిస్తాను. స్టేట్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్ళగానే ఇక్కడ మనకి లింగాలు అనేవి ఉంటాయన్నమాట. అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇలా మనకి పటేట్ శివలింగాలు అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ కంటిన్యూగా మనం పోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎన్ని లింగాలు వాటర్ పోసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఓకే లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంటుందండి. టెంపుల్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు నేను చూపిస్తాను. ఇదంతా టెంపుల్ ఎన్విరాన్మెంట్ చూడండి. ఇక్కడ ఎవరికైనా కావాలంటే ముడుపులు కూడా కట్టేసుకోవచ్చు. ముడుపులు కూడా కట్టేస్తున్నారు అమ్మవారికి. ప్రజెంట్ ఇది సప్తమి ప్లేస్ శ్యామలాదేవి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట. సో లెట్స్ సీ. టైంకి వచ్చేస్తాం ఫాస్ట్ వచ్చేసింది టెంపుల్ లోపలికి. పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి క్యూ లైన్స్ అనేది పెట్టేశారనమాట. సో లెట్స్ బి గోయింగ్. అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ వీడియో చూస్తాను. ఫాస్ట్గా రన్ అవుతున్నాం అన్నమాట. టెంపుల్ ఒక 5 minutes క్లోజ్ అయిపోతుంది. లెట్స్ బి గో. మయ ఫైనల్ టెంపుల్ లోపలికి వచ్చేసినాం. దర్శనం చేసుకుంటాను. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి గైస్. ఫాస్ట్ వెళ్ళినందుకు ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ బ్యాక్ అనమాట. ఇక్కడ మా వాళ్ళు చూడండి గాయస్ ఫోటోలు దిగుతుర్రు మా వాళ్ళు. ఓకే గైస్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు బ్యాక్ టు హోమ్.